కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ సినిమా, క్రీడా, రాజకీయ ప్రముఖులకు పెద్ద ఎత్తున అభిమానులు ఉండటం సహజమేనని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపైనే ఉంటుందని తెలిపారు. సున్నితమైన సంధ్య సినిమా హాల్ దుర్ఘటనను కావాలని కాంగ్రెస్ ప్రభుత్వమే రాద్ధాంతం చేస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ వర్గాన్ని సమాజంలో దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్టార్లు కానీ, పొలిటికల్ స్టార్లు కానీ, సినిమా స్టార్లు కానీ వాళ్ళకు పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. పొలిటికల్ లీడర్లు అయినా, క్రికెట్ స్టార్లు అయినా, సినిమా యాక్టర్లు అయినా, స్టార్లు అయినా వాళ్ళ మూమెంట్ ఉన్నప్పుడు కొంత ముందస్తు ప్రిపరేషన్స్ తప్పకుండా అవసరం ఉంటుంది. అందులో ఒక సినిమా విడుదలవుతున్నప్పుడు తప్పకుండా వేల మంది అక్కడ జమ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి థియేటర్ యాజమాన్యం మరి చెప్తున్నది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని, మరి అక్కడ స్థానిక పోలీసులేమో మేము పర్మిషన్ ఇవ్వలేదని. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎవరి నిర్లక్ష్యమైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం పోవడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఇవాళ ఆవిడ కొడుకు ఇలా ఏదైతే హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉండో ఆయన కోలుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలని చెప్పి అల్లు అర్జున్ గారిని నేను కోరుతా ఉన్నా. రెండవది, ఆ బాబుకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళే భరించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. దీని నుంచి ఫ్యూచర్లో ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ క్రికెట్ స్టార్లు కావచ్చు, ఈ పొలిటికల్ స్టార్లు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాను. కానీ దీన్ని ఆసరా చేసుకొని ఇవాళ ప్రభుత్వం పెద్దలు, మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరే ఏం సంభాషణ జరిగిందో, వాళ్ళకి ఏం అహంకారం ఉందో నాకు సంబంధం లేదని జనరల్గా విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఒక మనిషి చనిపోవాలనో లేకపోతే ఒక మనిషికి ఇట్లా జరగాలని చెప్పి కోరుకోవాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో